ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లోని గోషా మహల్లో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయక విగ్రహం అనేది ఇప్పుడు విమర్శలకు, వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. ఆయన చొరవతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే. మీరు రేవంత్ రెడ్డి రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ వినాయక పండాల్ని కూడా తెలంగాణ రైజింగ్ పేరుతో ఏర్పాటు చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ అని చెప్పే పదాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి దానికి తోడుగా, అండగా, నీడగా ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఉంటే ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో వినాయక చవితి రోజున మనం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాము, రైజింగ్ తెలంగాణ నంబర్ అని చెప్పి. ఆ మండపంలో ఒక వినాయకుడి యొక్క ప్రతిమ పెట్టాము. అంటే ఉద్దేశం ఏముందంటే మంచి కార్యం, సకార్యం, సిద్ధి, బుద్ధి అనేది ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటే విధంగా మేము ముందుకెళ్ళాము. దానికి ఈ కొంతమంది అర్థం కాని సన్నాసులు, తెలియలేని మూర్ఖులు ఏదో ఒక మాట్లాడి మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టిర్రు, మమ్మల్ని అవమానించారు. గతంలో పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు అవమానం జరగలేదా? త్రిపుర పెట్టినప్పుడు అవమానం జరగలేదా? ఇంతకు మునుపు పెట్టిన అది పుష్ప పెట్టినప్పుడు అవమానం జరగలేదా? అంటే వీళ్ళకి ఏంటంటే చూపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనపడుతుంది ఏంటిది అని కళ్ళకు పచ్చకామలు వచ్చినాయి. కాబట్టి ఊరంతా పచ్చ కనపడుతుంది. నేనేమంటా అంటే అమ్మా, విఘ్నరాజుని యొక్క ఆశీర్వాదం, సిద్ధి, బుద్ధి అన్ని కలగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి భవిష్యత్తు, ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా, అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, వస్తున్న విఘ్నాలను తొలగిపోవాలనే ఉద్దేశంతోనే మేము చేసినటువంటి ఈ ఒక కార్యక్రమం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు. గతంలో పవన్ కళ్యాణ్కి డ్రెస్ వేసి పెట్టినట్టు వినాయకుని పెట్టినప్పుడు మాట్లాడలేని ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు? చాలా ఇప్పుడు నిన్న తమిళనాడులో మాట్లాడారు. తమిళనాడు లేదా, ఆర్ఎస్ఎస్ లేదా, తమిళనాడు బీజేపీ లేదా, తమిళనాడులో ఉంది కదా, వాళ్ళు మాట్లాడతలేరు. పుష్ప అని చెప్పి శారీ వేసిరు, అప్పుడు మాట్లాడతలేరే. మేమేం చేసాము, ఒక పాయింట్ షర్ట్ వేసి, అంటే రైతు కుటుంబం లాగా కండు వేసాము. దానికి ముఖ్యమంత్రి గారు లాగా పెట్టిండు, ముఖ్యమంత్రి లాగా చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు మాట్లాడలేని ఈ పెద్ద మనుషులు ఇప్పుడెందుకు మాట్లాడుతున్న అడుగుతున్నాం. అంటే తెలంగాణ వాదం, తెలంగాణ నినాదం, తెలంగాణ విధానం ప్రపంచవ్యాప్తంగా పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఇది జరగకూడదని చెప్పి, ఇది రాజకీయ కుట్ర, ఇది రాజకీయ వ్యవహారం తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. మేము పేపర్లో మాట్లాడే ఇందులో కానే కాదు. పొద్దున్న పూజ చేస్తాం, వ్యవహారం చేస్తాం, ముందుకెళ్తాం. మా వ్యవహారం అంతా ఎప్పుడు హిందుత్వవాదం కోసం మాట్లాడడం తప్ప హిందూ విధానం కానే కాదు. మీరు చూడొచ్చు, మేము ఇప్పుడు చూడొచ్చు, మీరు ఎప్పుడన్నా నా గతంలో ఫోటోలు చూడొచ్చు, గతంలో పేరుగా చూడొచ్చు. ప్రతిసారి నేను వ్యవహారం వెళ్ళేది కేవలం ఎక్కువ పూజలు నిర్వహిస్తూ ఉంటాను. మన శ్రీరామరామ కళ్యాణం చేస్తూ ఉంటాను, అదేవిధంగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాను. చాలా హిందుత్వానికి మేము చాలా స్పష్టంగా దగ్గరగా ఉండే వ్యక్తులం. మేము మా ఒకటే రైజింగ్ తెలంగాణ, రైజింగ్ నంబర్ 1 అనేది ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఉడతా భక్తి యొక్క వ్యవహారం మాత్రమే. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు, ఎవరిని ఉద్దేశించింది కానీ కాదు. కానీ ఏదో చేస్తే రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు లోపల ఏడుచుకుంటూ వేసిన వ్యవహారం. ఎన్ని ఏడుపులు వేసినా, ఎన్ని వ్యవహారాలు వేసినా వెనుకకి తగ్గేది లేదు. ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఇబ్బంది లేకున్నా ముందుకు చూసి ముందుకెళ్ళిపోవడే. సాయి కుమార్ గారు, వినాయక విగ్రహాన్ని చూస్తే మనకి భక్తి కలగాలి, చేతులెత్తి నమస్కరించాలి అనిపించాలి. కానీ అక్కడ చూస్తేనేమో వైట్ షర్ట్ వేశారు, బ్లాక్ ప్యాంట్ వేశారు, ఒక గ్రీన్ కండువా వేశారు, చెప్పులు కూడా వేసుకుని ఉన్నారు. ఒక్క ముఖాన్ని మాత్రమే మార్చారు. తీరా చూస్తే వినాయక పండాలు కూడా అక్కడ ఆధ్యాత్మికత అనేది కనిపించాలి.
అక్కడ కూడా అదంతా కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసినట్టుగానే ఉంది తప్ప ఆధ్యాత్మికత భక్తి అనేది ఏమాత్రం కనిపించట్లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అమ్మ మీకు ఒకటి చిన్నది ఫోటో చూపిస్తాను. పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ చేసుకొని బూట్లు వేసుకున్నాడు వినాయకునిగా. మరి అప్పుడేం చెప్పలే అమ్మ? అప్పుడు గుర్తురాలే, పనుకున్నాడు అప్పుడు. ఇక్కడ అప్పుడు ఏమైనా బూచరాలు వచ్చినాయి అప్పుడు ఏమన్నా? ఈ హిందుత్వ సంబంధించి మాట్లాడుతున్న వాళ్ళందరికీ వచ్చినాయి మూర్చరాలు ఏమన్నా? రాలే కదా. వ్యవహారం చేసేటప్పుడు కొంచెం చూడండి, గతంలో ఎన్నోసార్లు అయినాయి. అరే వినాయకుని యొక్క విగ్రహము మేము పెట్టాము, ఎందుకు పెట్టాము, దాని విధానం ఏంటి, దాని నినాదం ఏంటి తెలుసుకోండి. పూజ అనేది దేవుని యొక్క స్వరూపంతోనే పూజ అవుతుంది. ఆ విధానం మీరు మర్చిపోకుండా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా సార్లు కాదు ఎన్నోసార్లు చేసినప్పుడు వినాయకుని మీద భక్తి స్పష్టంగా మాకున్నది. మా విధానం ఒకటే, ప్రపంచవ్యాప్తంగా తెలువాలే రైజింగ్ తెలంగాణ అనేది మా యొక్క నినాదం. ఉడతా భక్తి యొక్క మా యొక్క ప్రేమ, మా యొక్క భక్తి, మా యొక్క అభిమానం. తన రూపంలో ఉన్న వినాయకుడిని మీరు ఏర్పాటు చేశారు అనే విషయం సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళిందా? అంటే వెళ్ళేది నాకు అంటే కాదమ్మా. అంటే మనది ఏంటంటే మనం చేసే పని, అంటే మనం చేసిన ప్రతి పని చూడమ్మా. చూడండి, చూస్తున్నారు అక్కడ కనిపిస్తోందండి, కనపడుతుందా? జనసేన అంటే జనసేన బీజేపీ అనుసంధానం ఉంది కాబట్టి మీరు మాట్లాడొద్దు. మేము చేస్తే ఎలా కలుగుతుందని చెప్పి నేను ఈ విధంగా అడుగుతున్నాను. ఇవి చిన్న మచ్చుతుక మాత్రమే, జనసేన వచ్చి మచ్చుతుక మాత్రమే. పవన్ కళ్యాణ్ డ్రెస్ పోలీస్ చేసుకొని బూట్లు వేసుకున్నాడు. ఎప్పుడు ఆ ఫోటో ఉంది. ఇంకొకటి ఇక్కడేమో మోడీ గారితో పెట్టేసి మన చాయ్ పే చర్చ అంటే ఇప్పుడు ఆరతి మోడీ గారికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి చెప్పండి అమ్మా? మేము అడుగుతుంది ఏంది? అరే మేము ఎక్కడన్నా కానీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ పేరు పెట్టామా మేము? అంటే ఆ ఆకారం కనబడుతుంది అట్లా. కాబట్టి ఇంకా మంచిదే కదా, ముఖ్యమంత్రి గారిని అనుసంధానం మంచిదే కదా. ఒక రాజు, ఒక వ్యవస్థ, ఒక ముఖ్యమంత్రి, మనందరికి మంచి వ్యక్తి చేస్తే కూడా ఇది ఒక మాట. ఎక్కడన్నా కూడా అవకాశం అవుతుందా? ఎక్కడన్నా కూడా మేము వ్యవహారం చేసామా? స్పష్టంగా రైజింగ్ తెలంగాణ అనేది బ్యాక్గ్రౌండ్ లో పెట్టి ముందుకెళ్ళాము. రాజాసింగ్ గారు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లారు. ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే 9 రోజుల పాటు పూజలు చేసి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారా, లేదు అంటే ప్రజల అభిప్రాయానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారా? రాజాసింగ్ గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే తిరస్కరించారు. ఆయన బీజేపీ అంటుగా హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ పార్టీ రాజాసింగ్ తిరస్కరించింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టు ఒకటి అనొద్దుగా. ఆయన కాన్షియన్సీ, మా కాన్షియన్సీ అది. ఆయన వ్యవహారం ఉంది, ఉండని, రాజకీయంగా ఉన్నాడు, మంచిదే. కానీ ఇంతకుముందు మోడీ చేసినప్పుడు మాట్లాడిన రాజాసింగ్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన రాజాసింగ్ అది ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతున్నట్టు. అంటే ముఖ్యమంత్రి గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చెప్పి ఇట్లా మాట్లాడితే నేను కూడా ఫేస్బుక్లో వస్తా, ట్విట్టర్లో వస్తా, ఇన్స్టాగ్రామ్లో వస్తా, న్యూస్లో వస్తా, ఆన్లైన్లో వస్తా, అన్నింటిలో వస్తా అని చెప్పి రాజాసింగ్ గారు మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడండి, కానీ గతంలో గురించి మాట్లాడితే బాగుంటుండే. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అరే మేడం గారు, నేను మా ఇంట్లో పెట్టుకున్నాను, మా కాంపౌండ్లో పెట్టుకున్నాను. నేను నా ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను స్పష్టంగా నా ఇంటి కాంపౌండ్లో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టుకున్నాను. మీకు ఇబ్బంది ఉంటే ఎక్కడ కూడా రోడ్డు పైన పెట్టలేదు, ఎక్కడ కూడా వేదిక పైన ఏర్పాటు చేసి పెట్టలేదు. మా ఇంటి పరిసర ప్రాంతాల్లో మా కాంపౌండ్ వాళ్ళలో పెట్టుకున్నాను. అది నా ఇష్టము, నా అభిమానము. నేను పూజిస్తున్న దేవుడు విఘ్నేశ్వరుడు. మీకు కనబడుతున్న వ్యవహారం వేరే ఉంటే దానికి నా తప్పు కాదు. నేను చేస్తున్న ప్రతి పని భక్తులు చేస్తున్నాను. భక్తి అనేది మానవ రూపేణ, ధర్మ రూపాన, ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. యతః ధర్మ జన్మతః నేను హిందువుని. నేను ఎప్పుడు పనిచేసినా కూడా నా స్పష్టంగా నేను హిందూ వ్యవహారంతో పనిచేస్తాను. మా అమ్మగారు, మా నాన్నగారు, మీకు తెలియకపోవచ్చు, మా నాన్నగారి పేరు మెట్టు జయరాం, ఆయన పేరులో రామ్ ఉంది. మా అమ్మ పేరు భాగ్యరేఖ, హైదరాబాద్ భాగ్యనగరం కాబట్టి భాగ్యరేఖ ఉంది. మీరు ఈ మధ్యలో పెట్టుకునే వ్యవహారం వేరే ఉంది. మీరు అంటే చెప్తున్నాను, మీకు అందరికీ అవసరంగా మాట్లాడుతున్నాను చెప్తున్నాను, మా ఇంటి వ్యవహారం చెప్తున్నాను. రాష్ట్రం రాజకీయాలు వేరు, తెలంగాణ రైజింగ్ తెలంగాణ పదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నా. మా విధానం వేరుంది, మీకు కనపడే విధానం వేరే ఉంది. కాబట్టి మీరు కొంచెం చూస్తే బాగుంటుంది.
ఫిషరీస్ కార్పొరేషన్ కి సంబంధించి బిల్లులు కమిషన్ల విషయంలో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని విమర్శలు చేసే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? వీళ్ళ గురించి మాట్లాడే సమయం నాకు లేదు. నేను బిల్లులు ఆ డబ్బులు ఉన్నప్పుడు బిల్లులు వస్తాయి కదండి, ఆ డబ్బులు లేనప్పుడు బిల్లు ఎట్లా వస్తాయండి అంటున్నారు కదా. ఇప్పుడు రండి, నా బండి యొక్క EMI రండి తెలవండి, నేను వచ్చిన నాకు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, నేను గతంలో కొన్న ఆస్తులు చూడండి, ఇప్పుడు నా ఆస్తులు చూడండి. నేను ఇప్పుడు ఆరోపణలు అనేది విషయాన్ని పక్కన పెట్టండి. అంటారు కదా, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, దానికి నేను సిద్ధంగా ఉన్నా. మొత్తం మీద నా ఇంట్లో నేను పెట్టుకున్నాను, నా ఇష్టానుసారంగా నేను పూజలు చేసుకుంటున్నాను, మీకేంటి అభ్యంతరం అని మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే మీకు నచ్చినట్టుగానే 9 రోజుల తర్వాత మాత్రమే నిమజ్జనం చేస్తానే గానీ ఎవరు ఏమన్నా మాత్రం ఆ విగ్రహాన్ని తొలగించేదే లేదు అని మీరు అంటున్నారా? 100కు 100% అమ్మా. నేను ఎందుకు తొలగిస్తాను, నేను ఎందుకు తీస్తాను? విమానం పైన నా భక్తి పైన మీకు ఎవరికి రైట్స్ ఉన్నాయి? నా విధానం ఏంది? నా నాయకుడు ప్రపంచవ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ పెట్టారు, దానికి నేను ఉడతపత్తిగా నేను ముందుకెళ్తున్నాను. దానికి మీకేం సంబంధం? నేను హిందుత్వవాదిని, హిందూ నమ్మే వ్యక్తిని. వ్యవహారం మీకు ఉండకపోతే మీరు చేసిన ప్రతి పని మీకు ఒప్పుకోకపోతే మేము హిందూ వ్యతిరేకులమా? మీకు అనుకూలంగా మాట్లాడకపోతే మేము హిందూ వ్యతిరేకులమా? మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి హిందుత్వానికి దగ్గర ఉండే వ్యక్తి. ఆ విధానాన్ని మీరు మర్చిపోయి పేపర్లో ఉండొచ్చు, మేము స్పష్టంగా ఆచరించే వ్యక్తులము. మీకు మేడం గారు, మీ సండే తింటారా నాన్ వెజ్? తింటామండి. నేను తిననండి. ఎందుకని? పూజ చేస్తాను ఆ రోజు. ఆ రోజు నేను పూజ చేస్తాను, సూర్య భగవాన్ పూజ చేస్తాను. ఎవరన్నా కానీ హైదరాబాద్ లో 99.99% నాన్ వెజ్ తింటారు. నేను తప్పు అనను, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విధానం. కానీ మెట్టు సాయి కుమార్ వ్యక్తి నాలంటే ఒక 100 మంది కూడా సండే పూట నాన్ వెజ్ తినరు. ఎందుకంటే సూర్య భగవాన్ యొక్క ఆశీర్వాదం ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మేము తినము. అంటే అంత మాత్రాన వాళ్ళు ఎందుకు కాకపోతారా? మీరు ఇంత స్ట్రాంగ్ గా మీ వాదన వినిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా వీటి మీద విమర్శలు, వివాదాలు వస్తాయని తెలిసి కూడా మీరు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? మీరు చూసే కళ్ళు, మీరు ఆలోచనలు బాగుంటే అంతా బాగుంటది. ప్రతిరోజు మీరు చూసే విధానం తప్పున్నప్పుడు ఏముండదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా విధాన పరిజ్ఞానం వేరే ఉంటుందమ్మా. మనం చేసే ప్రతి పని స్పష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. పుష్ప రూపంలో ఏర్పాటు చేశారు వినాయకుడిని. అలాగే గబ్బర్ సింగ్ లాగా, పవన్ కళ్యాణ్ లాగా జనసేన రూపంలో చాయ్ పే చర్చ అంటూ మోదీ రూపంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు, ఇదంతా రాజకీయం కూడా అని అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో ఇలాంటి ఆరోపణలు, విమర్శలు వస్తున్నప్పుడు మీరు కూడా దానికి స్పందించాల్సిన అవసరం ఉంది కదా. అంటే ప్రజలకు ఇది నచ్చట్లేదేమో, దీన్ని మనం పక్కన పెడితే మంచిది అని. కానీ ఇప్పుడు నచ్చకపోతే 100% నేను 2-3 days చేస్తాను. మీకు ఆ ఇబ్బంది ఉంది అని అనిపిస్తే నేను చేస్తాను. కానీ పూజలు చేయడం నేను వినాయకుడు పూజ చేస్తున్నాను, కానీ మీరు చూడడంలో లోపం ఉంది. ఆర్ఎస్ఎస్ దాంట్లో బూట్లు వేసుకున్నాడు వినాయకుడు. RSS డ్రెస్ వేసుకొని బూట్లు, అమ్మ ఇగో మీరు చూడొచ్చు, బూట్లు చెడ్డి, ఇగో బూట్లు కాళ్ళకు చూపిస్తున్నా. అమ్మా కనబడుతుందా? అంటే నేను విధానం మారతలే. అంటే మీరు చేసినప్పుడు తప్పు లేనప్పుడు మరి మమ్మల్ని తప్పు అనిపిస్తుంది మీకు. కారణం ఏంది అని అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడే మీరు మేల్కొన్నారా? ఇప్పుడే మీకు కనబడుతుందా? గతంలో మీ అందరు కళ్ళు దొబ్బినాయా అడుగుతా నేను. చూసే విధానం, ఆలోచించే విధానం బాగుంటాలి. దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడని మనం గుర్తించాలి. కానీ అప్పుడు కూడా మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది అంతే. మొత్తం మీద వినాయక విగ్రహాలను వినూత్నంగా, విభిన్నంగా తయారు చేయాలని భక్తులు అనుకుని లేనిపోని విమర్శలకు, వివాదాలకైతే తారుతీస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సాయి కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం తాను హిందువునని, తాను భక్తితో మాత్రమే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశానే తప్ప ఎవరి మనోభావాలను ఏర్పాటు చేయడానికి తేలేదని, ప్రజా అభిప్రాయానికే తాను ఆమోదం తెలుపుతానని మెట్టు సాయి కుమార్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు.